హలో అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? శ్రావణ మాసం వచ్చేసింది, అమ్మవారికి శారీ కట్టే టైం వచ్చేసింది. నేను ఎల్లో కలర్ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. మనకి ఇలా బార్డర్ ఆపోజిట్ కలర్ అయితే శారీ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ వన్ సైడ్ పెద్ద బార్డర్ ఇచ్చాడు, అనదర్ సైడ్ చిన్న బార్డర్. ఇంకెందుకు ఆలస్యం, అమ్మవారికి శారీ డ్రాపింగ్ ఎలా చేయాలో చూసేద్దామా? ఆ క్లిప్స్ హెల్ప్స్తో నేను శారీ కట్టేస్తాను. సో ఫస్ట్గా కొంతమంది కొంగు సెలెక్ట్ చేస్తారు ఫోల్డింగ్కి, లేదంటే ఇంకొంతమంది కుచ్చులు వేస్తారు. నేను కొంగు దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను. మీకు ఈజీ వేలో ఎలా మనము ఫ్రిల్స్ పెట్టుకోవాలి అని నేను చూపిస్తాను. ఇప్పుడు మనం నీట్గా శారీని పరుచుకొనేసి బార్డర్ మాత్రమే వస్తే లుక్ బాగుంటుంది కాబట్టి బార్డర్ మాత్రమే వచ్చేలాగా ఇలా నేను ఫోల్డింగ్ చేసి పట్టుకున్నాను చూడండి. అలా ఫోల్డింగ్ చేసి పట్టుకోండి. అండ్ మీరు నా ఫింగర్స్ని అబ్జర్వ్ చేస్తే 4 ఫింగర్స్ సైజులో నేను ఫోల్డ్ చేస్తూ ఉన్నా. సో ప్రతి ఒక్క ఫిల్ కూడా అదే సైజ్ వస్తుంది. మీరు మళ్ళీ అబ్జర్వ్ చేయండి నా ఫింగర్స్ని. బోత్ హ్యాండ్స్ కూడా అలాగే పెడుతున్నాను. నేను 4 ఫింగర్స్ లాగా పెట్టి ఫోల్డ్ చేస్తున్నా కాబట్టి ప్రతి ఫిల్ ఒకటే సైజ్ వస్తుంది. అండ్ మనము ఎక్కువ టైం కూడా పట్టదు. అండ్ సారికి అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఫస్ట్ చిన్నగా నేను చేసుకొని తర్వాత మొత్తం కూడా నాకు ఎక్కువ కావాలి పళ్ళు, అందుకని చెప్పేసి ఇంకొంచెం ఫోల్డింగ్ కూడా చేసేస్తున్నాను అనమాట. సో పళ్ళు అయితే కంప్లీట్ అయిపోయింది. క్లిప్స్ సహాయంతో సెక్యూర్ చేసేసాను. అండ్ మళ్ళీ మొత్తం నీట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఫోల్డింగ్ చేసి కొంచెం పక్కకు పెట్టేసుకుంటే మిగతా శారీ కూడా మనము ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు అనమాట. కొంచెం శారీ అయితే వదలాలి మనకి కొంగు తర్వాత, ఎందుకంటే అమ్మవారికి బ్యాక్ సైడ్ మనం ఇలా రొటేట్ చేయాలి కాబట్టి. మళ్ళీ ఇక్కడ మనకి శారీలో ప్లెయిన్ ఇస్తాడు కొంచెం క్లాత్, ఆ ప్లెయిన్ కనిపించొద్దు, అందంగా ఉండదు అని చెప్పేసి నేను శారీ లోపలికైతే అది కూడా ఫోల్డ్ చేసి స్టార్ట్ చేస్తున్నా అనమాట. లేదు మీకు శారీ డిజైన్ ఫస్ట్ నుంచి ఉంది అంటే మనం ఫస్ట్ నుంచి కూడా ఫోల్డింగ్ పెట్టుకోవచ్చు. నాకు ఫస్ట్లో కొంచెం ప్లెయిన్ ఇచ్చాడు కాబట్టి శారీ ఆ ఫోల్డింగ్ నేను లోపలికి వేసేసి సేమ్ ఇందాక ఎలా అయితే నేను పళ్ళుకి చూపించానో ఆ విధంగానే నా ఫింగర్స్ సహాయంతో, నా ఫింగర్స్ చూడండి కరెక్ట్ ఆ ఫింగర్స్ సైజ్ పెట్టి ఫోల్డ్ చేస్తున్నా. సో అది కూడా ఈక్వల్ వస్తుంది. అండ్ ముందుగానే అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళామంటే మళ్ళీ ఫైనల్గా అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. నీట్గా అంతా ఒకటేలాగా వస్తుందా లేదా, ఈక్వల్ బార్డర్ మనకి కరెక్ట్గా లైన్ ఫామ్ అవుతూ ఉండాలి. అప్పుడే మనం కరెక్ట్గా ఫోల్డింగ్ చేస్తున్నామని అర్థం అనమాట. సో మనకి ఎంత ఫోల్డింగ్, ఎన్ని ఫోల్డింగ్స్ కావాలంటే అన్ని ఫోల్డింగ్ మనము శారీ సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. సో ఫోల్డింగ్ అయితే ఇలా చేసుకోండి ఈజీగా. సో ఫోల్డింగ్స్ అయితే అయిపోయి కొంగు దగ్గరకు వచ్చేసింది కదా. మొత్తం ఫోల్డింగ్ చేసుకోకూడదు, ఎందుకంటే కొంచెం బ్యాక్ సైడ్ నుంచి మనం తీసుకున్న క్లాత్ ప్లెయిన్గానే వదలాలి. సో ఇట్లా క్లిప్స్ అయితే పెట్టుకుని సెక్యూర్ చేసేసాను. ఇంకా మా శారీ మనం ఫోల్డ్ చేసేసి నీట్గా పక్కన పెట్టుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, శారీ కూడా ఫోల్డింగ్ రెడీ అయిపోయింది. అమ్మవారిని నేను ఎలా తయారు చేశాను ఇప్పుడు చూసేద్దాం. చలో. సో మనం శారీ ఫస్ట్ కుచ్చులతో మొదలు పెట్టాలి. ఆల్రెడీ నేను క్లిప్స్తో సెక్యూర్ చేశాను కదా, దాన్ని హాఫ్గా అయితే నేను ఫోల్డ్ చేస్తున్నాను. నేను డబల్ బార్డర్ వచ్చేలాగా శారీ అయితే కట్టాలనుకుంటున్నాను. చాలా ఈజీ, మనం అనుకుంటాం కష్టమని. మీరు ఎవ్రీ పాయింట్ వీడియోని ఫార్వర్డ్ చేయకుండా కరెక్ట్గా చూస్తే అర్థమైపోతుంది. సో ఇంత సైజ్ అయితే చాలు అనుకున్నాను. సో అక్కడికి పెట్టేసి మనము పిన్తో సెక్యూర్ చేయాలి. ఆ క్లిప్స్ అంతా యూజ్ చేయొద్దు, మంచిగా కనిపించదు అనమాట. సో నేను ఆ క్లిప్స్ తీసేసి పిన్తో సెక్యూర్ చేసేసాను.
ఎప్పుడు మనం ఆ కుచ్చులన్నీ నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. పై పార్ట్ కూడా మొత్తం నీట్గా అడ్జస్ట్ చేసేసుకోవాలి. సో ఫస్ట్ ప్రస్తుతానికైతే ఇలా వదిలేద్దాం, తర్వాత మళ్ళీ అంతా నీట్గా సెట్ చేద్దాం. శారీ బ్యాక్ సైడ్ నుంచి మనం ఇలా తీసుకోవాలి, ఏదైతే మనము వదిలేసామో ప్లెయిన్గా అది తీసేసుకొని ఆల్రెడీ మనం కొంగుకు కూడా పెట్టేసాం కదా క్లిప్స్. సో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, నీట్గా వచ్చేస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ వీడియోలో నేను ఎలా అయితే 1 by 1 చేస్తున్నానో మీరు కూడా అలాగే 1 by 1 చేసుకోండి. అస్సలు ఏమంటారు కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఆ మెయిన్ స్టిక్ ఏంటంటే ఒకటి హ్యాండ్స్ కోసం అండ్ మనం ఇలా చున్నీ వేయడానికి సపోర్టింగ్ కోసం, 2 మళ్ళీ మనం మాల వేసుకోవడానికి కూడా పనికొస్తుంది అనమాట, అందుకనే ఆ స్టిక్. సో ఇక్కడ చూడండి నేను లోపల నుంచి శారీని ఇలా తీస్తున్నా అనమాట. నాకు ఈ ప్యాటర్న్ నచ్చింది, అందుకని ఈ ప్యాటర్న్ చేస్తున్నాను. ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అని అనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి. సో శారీ అయితే అయిపోయింది, నేను జ్యువెలరీ కూడా ఫిట్ చేస్తున్నాను. జ్యువెలరీ అంతా ఫిట్ చేసేసాక ఇంకా అమ్మవారికి ఫేస్ కూడా పెడతాను. ఫస్ట్ అయితే లెగ్ ఇవంతా పెడుతున్నాను. పెట్టాలి లెగ్ నెససరీ ఏం కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రిల్స్ చాలా ఉన్నాయి కాబట్టి మీరు వదిలేయచ్చు. లేదు బాగుంటుంది అనిపిస్తే పెట్టుకోండి, కానీ హ్యాండ్స్ అయితే పక్కా పెట్టడానికి ట్రై చేయండి. హ్యాండ్స్ చాలా లుక్ వస్తుంది అనమాట. అలా వదిలేసి దానికంటే మన హ్యాండ్స్ పెడితే అమ్మవారు చాలా అందంగా కనిపిస్తారు. సో దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ అనమాట. అమ్మవారు ఎలా ఉన్నారో చూసేయండి. అండ్ ఈ దీపాలు నేను మంచిగా లుక్ వస్తుందని చెప్పేసి ఇలా పెట్టాను. ఇంకా ఇవి వచ్చి మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. అది అమ్మవారి కోసం అని స్పెషల్గా నేనే ప్రిపేర్ చేశాను, అటు ఇటు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. అండ్ మాల వేసేస్తే ఫైనల్గా అమ్మవారు అయితే రెడీ అయిపోయారు. ఇప్పుడు మొత్తం అమ్మవారిని చూసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ చెప్పడం మర్చిపోయాను, జడ కూడా అమ్మవారికి పెట్టండి, ఇంకా అందంగా ఉంటారు.